నల్గొండ మండలం కాజిరామారం గ్రామ పంచాయతీ పరిధిలోను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టరు దండంపల్లి సైదుల్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. గతంలో మీరు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేశారు సార్. మీరు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి సేవలు అందించారు సార్? అప్పుడు నేను మార్కెట్ డైరెక్టర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మంచిగానే రైతులకు లబ్ధి పొందిన సార్. అప్పుడు ఆ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రైతులకు మద్దతు ధర విషయంలో కావచ్చు, సబ్సిడీ ఎరువుల విషయంలో కావచ్చు, రుణాల విషయంలో కావచ్చు, మీరు ఎలాంటి రైతులకు సేవలు అందించారు సార్? మీరు అప్పుడు కొన్ని పథకాలు అనుకోకుండా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పెట్టిండు రైతులకు. ఇది 100 రోజుల పని, అలాంటి పథకాలు పెట్టిండు. మంచిగానే ఉండే ఆరోగ్యశ్రీ ఆ గవర్నమెంట్లో మంచిగా పెట్టారు రాజశేఖర రెడ్డి సార్. మీరు ఆ గతంలో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు సార్? బీఆర్ఎస్ పార్టీలు అంటే దేని అంటే అధికారం కోసం వచ్చారా? రైతులకు కూలీలకు జనానికి కూలీ నాలి జాతి పేదకు పెట్ట ముసలిలకు పింఛని రైతు బంధు అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ పనులు బట్టి బీఆర్ఎస్. సార్, బీఆర్ఎస్లో కేసీఆర్ వ్యవసాయ రంగానికి కానీ రైతులకు ఎలాంటి పీట వేశారు? మంచిగా అన్నీ అనుకున్న కాడికి ఇంకా మంచిగా ఇచ్చారు. ఏమేమి పథకాలు అందినాయి? ఇక రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి. సార్, ప్రస్తుతం మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తేడా అయింది. తేడా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అక్కడనే అయ్యి వరకు వాటర్లు కేసీఆర్ పోరాటం వల్ల వచ్చింది, తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత వాటర్ చూసినాం మనం. మా ఉదయ సముద్రం ఉంది, నాకు 56 ఏళ్ళు 57 ఏళ్ళు ఉన్నాయి. తర్వాత అప్పుడు మా చెరువు ఎండిపోయేది, 7 ఏళ్ళు ఎండిపోయేది ఉదయ సముద్రం, వాటర్ లేకుండే. అప్పుడప్పుడు వస్తుండే పోతుండే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన మోతాదుకు వచ్చినా కానీ తక్కువ తాగుడు నీళ్ళ కనిపెట్టారు. ఇక మా ఉదయ సముద్రం ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కాబట్టి ఎప్పుడు ఎండిపోయేది లేదు, ఎప్పుడు పచ్చగా కనబడుతుంది. మా పొలాలు బీడు పొలాలన్నీ బీడు భూములు పొలాలు బాగాయి చూసినాం. ఆ వాటర్ చూస్తాం. ఈ పొలాలు అయితే అనుకోలేము మేము. మా దగ్గర ఇప్పుడు మా పొలాలు అయితే అన్ని పచ్చగా భూములు, బీడు భూములు లేవు, చిలకలు లేవు, పత్తి చేలు లేవు. మా దగ్గర అన్ని పొలాలే నల్గొండ జిల్లా. సార్, మీరు లేకుండా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఇప్పటి వరకు చూసిన ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి బాగా రైతులకు కానీ సంక్షేమానికి కానీ ఎలాంటి సేవలు అందించిన ముఖ్యమంత్రి? రామారావు గవర్నమెంట్ మంచిగా ఉంది. ఎవరిని తిట్టపోయేది రామారావు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోయిండు, మంచిగానే ఉండే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా ఉండే, మంచిగానే ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు హైటెక్ ముఖ్యమంత్రి అని పేరు వచ్చింది, మంచిగా చేసిండు. ఆ రోడ్లు అన్ని విధాలుగా ఇంకా తిరిగి వచ్చింది. అప్పుడు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఇంకా బాగుంది, అందరికంటే బ్రహ్మాండంగా ఉంది కేసీఆర్. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మరి కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకంటే అన్నీ వచ్చేసినాయి. చెరువులకు వాటర్ వచ్చేసింది, చెరువులు పూడికలు తీసిండు, అన్ని రైతులకు అనుకూలంగా కనిపెట్టాడు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లుంది సార్? ఇప్పుడంటే ఆయన వచ్చిండు, ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తున్నట్టుంది. కానీ ఇంతవరకు జనంల చెప్పిండు, 100 చెప్పిండు, 2, 3 అయినాయి. అవి సాధ్యపడితే మళ్ళీ ఆయన ఉన్న 3 సంవత్సరాలు ఏమైనా అయితేనేమో ఉంటుంది, లేకుంటే కూర్చుకోపోతుంది. ఇప్పటికీ దగ్గర జనం లేదు. ఇప్పుడు మీ గ్రామానికి విద్యా వైద్యం ఎట్లా అందుతుంది? ఏం లేదు, మామూలు అప్పటికి ఇప్పటికి తేడా వచ్చేసి. ఇప్పుడు అదేపాటు రైతులకు ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయి? ఇప్పుడు రైతులకు పంట గిట్టుబాటు ధర విషయంలో కాబట్టి మద్దతు ధర ఇచ్చిండు. ఆయన ఇచ్చిండు కానీ ఏటికి ఇవ్వాలి? దొడ్డుడ్లకి ఇవ్వాలి, అన్ని వడ్లకి ఇవ్వాలి. సన్నొడ్లకి ఇచ్చాడు. రైతుల్ని సన్నొడ్లు పెట్టిన, ఆ సన్నొడ్లు పోయినా మిల్లు సన్నొడ్లు ఏం చేస్తాము? ఎండబోస్తే అవి అలికి ఉంటుంది గింజ. ఎండబోసి ఉంచితే రైతు లాస్, అది అమ్మలేడు, పచ్చి అమ్మాలి. మిల్లు పోయి అమ్ముకొస్తే ఆడు కేసీఆర్ గవర్నమెంట్లో 2800 రేట్ అమ్మినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఎక్కడెక్కడ సిండికేట్ అయ్యి మాకు 2300 2200 పోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకుంటలేడు. అప్పుడు ఎమ్మెల్యే కానించి లీడర్ల కానించి దందన చేసి చెప్పిండు. ముఖ్యమంత్రి భయం ఉండే, రైతులకు బాగుండు, ఎక్కడ దగలేదు, బసం లేదు. ఇప్పుడు ఇది ఆయన బిల్లు కొడుకుంటాడు. మాకెక్కడ అందుతుంది బోనస్? ఎక్కడంతో సన్నోళ్ళకి ట్రాక్టర్ ఉండి రైతు 10 ఎకరాలు ఉన్న 5 ఎకరాలు రైతే తీసుకుపోతుండే. మామూలు 2-3 ఎకరాలలో ట్రాక్టర్ కిరాయి పెట్టుకొని అమ్ముకోస్తానికి మిల్లుకు పోయి చేస్తే నీకు మద్దతు ధర ఆయన ఇస్తలేడా? ఆ మద్దతు ధర ఇచ్చినా బాగుండు, మిల్లు నుంచి పెట్టినా బాగుండు. మిల్లర్స్ నుంచి అన్నా ఖరీదు పెట్టాలి. అంటే అక్కడ మిల్లర్లే దోసుకు తింటారు, సరైన రేట్ వస్తలేదు, సరైన రేట్ లేదు.
ఇప్పుడు అంటే ఐకేపీలు ఇప్పుడు పిఎస్సిఎస్ సొసైటీలు ఓపెన్ చేసారు వాటిల్లో మద్దతు ధరతో పాటు బోనస్ మద్దతు ధర అలా ఏం పిఎస్లో పెట్టి నువ్వు ఐకేపీలో పెట్టితే అవి అమ్మే ఒడ్లు కావాలి, పచ్చి ఒడ్లు అమ్మేది. సన్నొడ్లను పచ్చి చేను మీద నిలువ తీసుకుపోయి అమ్ముకొచ్చే ఒడ్లు దానికి ఇచ్చాను. దానికి ఎవరికి ఎట్లా పడతాయి? రైతు ఇలా పోస్తే పోయాడు రైతు పోయాడు అలా. ఇప్పుడు రైతులకు బీమా సౌకర్యం కానీ పంట గిట్టుబాటు ధర కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ప్రభుత్వం ఎలా కల్పిస్తున్నాయి ఇప్పుడు? ఏం లేదు ఇప్పటివరకు. ఇప్పుడు మీ గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఈ సమస్యలను పరిష్కరించడానికి మీరు ఏమైనా మంత్రి దృష్టికి తీసుకుపోయారా? మంత్రి దృష్టికి మేము అది ఉంది చెత్తకొడ్డి చాలా ఘోరంగా ఉంది అనమాట. పేరు చందనపల్లి కానీ మా ఊరికే ఎక్కువ అన్నాడు దగ్గర. మీకు ఎక్కువ ఏమని మా ఊరికి. తర్వాత తాందరపల్లి, శేషమ్మగూడెం ఇట్లా అది చందనపల్లి తక్కువ ఇట్లా బాగా ఇటు గాయలు వస్తాయి. సో మరి ఆ డంపింగ్ యార్డ్ వల్ల ఎలాంటి అనార్థాలు సంభవిస్తున్నాయి? అయితే ఉదయ సముద్రానికి 1 కిలోమీటర్ కాదు 1/2 కిలోమీటర్ కాదు దగ్గర రోడ్డే అడ్డము. ఆ చెత్తకుండి అక్కడ కుక్కలు పందులు సచ్చినన్ని తీసుకుపోయి మున్సిపాలిటీ వాళ్ళు చర్రనే వేస్తారు. అక్కడ దగ్గర తిరిగిపోయి అల్లదస్తాయి. ఆ చర్రనే ఉంటాయి. తాగే నీళ్ళల్లో కూడా భలే ఘోరంగా ఉందని పట్టించుకునేటోళ్ళు లేరు. ఈ చెత్తకుండి దేవని మంత్రి గారు కూడా లెటర్లు ఇచ్చారు. అన్ని ఆల్ పార్టీలు కలిసే ఇచ్చారు. ఆయన ఇప్పటివరకు అయితే స్పందించలేదు. సార్ మరి మీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మరి ఏకమై మరి ఎలాంటి మరి వినతి పత్రాలు కానీ ప్రభుత్వానికి ఏమైనా డిమాండ్ ఏమైనా చేయలేదు సార్? మరి మీరు ఇక దాంట్లో ఎవరు ముందుకు వస్తారు? ఆ సిపిఎం పార్టీ వాళ్ళు ముందుకు వస్తారు కానీ అప్పుడప్పుడు వస్తారు పోతున్నారు. వాళ్ళు వచ్చి ఆల్ పార్టీని చేసి తీస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా వచ్చారు 1-2 సార్లు వచ్చారు, పేపర్లు ఇచ్చేది చేసేది కానీ కదే కండి. సార్ గతంలో మీ ఈ గ్రామం ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది గత ప్రభుత్వ పాలన అంటే సర్పంచ్ హయాంలో? సర్పంచ్ పాలన అంటే అదే ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి ఉండే చెత్త ఊళ్ళో గ్రామాల్లో లేకుంటే ట్రాక్టర్ ఇచ్చాడు. కేసీఆర్ గవర్నమెంట్లో ట్రాక్టర్ ఇచ్చాడు. వర్కర్లు ఉండే వాళ్ళ జీతాలు వాళ్ళ పడితే వాళ్ళు యాక్టివ్గా పనిచేసారు, మంచిగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఇప్పటివరకు కూడా కొంత ఈ గవర్నమెంట్లో మాత్రం జీతాలు లేవు ముత్తుకుంటారు. ఇప్పుడు 6 నెలలు రావాలి, 3 నెలలు రావాలి. వాటర్ మ్యాన్లకు మిషన్ వాళ్ళ కూడా జీతాలు వస్తారు. సార్ మరి మీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, 10 ఏళ్ళ నుంచి అధికారం ఉంది. మరి ఎందుకు మీరు ఆ డంపింగ్ యార్డ్ను మీరు తీయించలేకపోయారు? బీఆర్ఎస్లో డంపింగ్ వాడంటే చేసుకుంటూ వచ్చాడు. అది లాస్ట్ ఈసారి వస్తే తీసేస్తాడు హామీ కూడా ఇచ్చాడు. కానీ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే స్థానిక అనుకోకుండా జరిగింది. ఆయన పథకాలు ఎక్కువ చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 100 చెప్తాలకనే ఇప్పుడు పింఛన్ 2,000, 4,000 ఇట్లా 8,000 ఇట్లా చేస్తాను గారికే జనం ఏముంటుంది? ఇంకా అమలు అయితే అయ్యే అమలు కాలే ఇవ్వలే. ఒక ఉచిత బస్సు ఒకటి పెట్టినది అది డూబు. ఈ రైతులకు మొన్న వేసిండు అనమాట. ఎలక్షన్ టైం కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో కొంత రైతులకు వేసిండు. రైతు బంద్ వేసిండు. రైతు భరోసా ఏదో పెట్టి వేసినట్టుంది. అది వేసిన అంతే. సార్ ఇప్పుడు బీసీలకు 42% స్థానిక సంస్థలనే తీసుకొస్తాను. మరి బీసీలకు ఈ స్థానిక సంస్థలనే రిజర్వేషన్ సరిపోద్ది అంటారు? 42 ఇచ్చినా సరిపోదు, 45 ఇచ్చినా సరిపోదు. బీసీలకు ఎంత ఇవ్వాలంటారు? బీసీలకు 50% ఇస్తే సరిపోద్ది అంటున్నాం. మా ఆలోచన ప్రకారం ఉన్న కాడికే న్యాయపరంగా సర్వే చేసి ఇస్తే బాగుంటుంది అని అంటారు. న్యాయబద్ధంగా ఇవ్వాలి. అన్యాయంగా అని ఏమడుతున్నాం. భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి చూడొచ్చు అంటారా సార్? బీసీ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు కేసీఆర్ బీసీ ముఖ్యమంత్రి కదా. వెల్మ కదా సార్? వెల్మ అంటే ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఉన్నత వర్గాలే పాలిస్తున్నాయి కదా. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అవుతాడే అనుకుంటున్నాం మేము కూడా. వస్తే బాగుంటుంది అని ఆలోచన. మీరు భవిష్యత్తు అంటే రేపు త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్లకు అంటే మద్యంతో ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తారు. ఆ గురి కాకుండా ఉండాలంటే ప్రజలు ఎలా చైతన్యంగా ఉండాలంటారు? ప్రజలకు ఓటర్లకు మీరు ఏం చెప్తారు అనుకో? ఓటర్లకి ఏంది మంచిగా జనానికి అందుబాటులో ఉండి 24 గంటలు జనాలు కానీ ఊరి కోసం పనిచేస్తుంటే ఓట్లు ఇవ్వని చెప్తారు. యువత కూడా బాగా డ్రగ్స్కు మద్యానికి బెట్టింగ్లకు బాగా ఖండించేటోడు పొద్దున్నే సార్ గురించి పట్టించుకుంటూనే ఓటేవని చెప్తారు. యువతకు మార్పు రావాలంటే మరి ఎట్లాంటి మార్పు రావాలంటారు? యువతలో అంటే చట్టాలు రావాలంటారా? ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలంటారు? ప్రభుత్వాలు కల్పించాలి కదా. చట్టం ఇప్పుడు ఎవరైతే సీట్లో కూర్చుండో ఆయన అన్నీ చేస్తే బాగుంటుందని. సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు సార్ రేపు ఎలక్షన్లను ఉద్దేశించి ఒక సీనియర్ నాయకుడిగా? దయచేసి ఊరిని అభివృద్ధి చేసేటోళ్ళకే ఓట్లు వేయమని చెప్తాను. ఊరి కోసం పొద్దున్న నిరంతరం పనిచేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.